ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా। आची चिकन मसाला। चौधरी से अनुरोध है कि मंच पर पधार कर पद एवं गोपनीयता की शपथ ग्रहण करने की कृपा करें। इसको आगे कर दो, थोड़ा आगे कर। पहले मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। Oath of secrecy। मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूँ कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संचुतित या प्रकट नहीं करूंगा। माननीय राज्यपाल महोदय, कृपया माननीय मंत्रीगण मनोनीत के नियुक्ति संबंधी आदेश को पढ़ने की अनुमति दी जाए।
राज्यपाल सचिवालय बिहार दिनांक 14 अनुच्छेद 164(1) द्वारा प्रदत्त शक्तियों का प्रयोग करते हुए मुख्यमंत्री की सलाह पर निम्नांकित व्यक्तियों को बिहार राज्य का సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు అయితే విజయేంద్ర యాదవ్ విజయ్ చౌదరి కూడా ప్రమాణం చేశారు. ఇవాళ ముగ్గురు నేతలు మాత్రమే ప్రమాణం చేశారు. వారం 10 రోజులు పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇక బీహార్లో తొలిసారి బీజేపీ అధికారం చేపడుతుండటంతో పండగ వాతావరణం నెలకొంది. అతిథుల కోసం ప్రత్యేకంగా లడ్డూలు పిండి వంటలు సిద్ధం చేశారు. माननीय मंत्री मनोनीत श्री विजय कुमार चौधरी से अनुरोध है कि मंच पर पधार कर पद एवं गोपनीयता की शपथ స్క్రిప్ట్ రాంగ్ ఉంది, డబల్ రాశారు. స్టార్టింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ స్పందన. బీహార్ లో కొంతకాలంగా నెలకొన్నటువంటి మొత్తంగా కూడా ఈ ఉత్కంఠ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి దానికి పీఠం ఎవరు దక్కుతుందో దానికి స్థిరపడింది. సో నిన్న సాయంత్రమే ప్రస్తుతం తాజా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో నిన్న రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత వెంటనే అదే రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేతగా సామ్రాట్ చౌదరి పేరును ఢిల్లీ పెద్దలు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అని చెప్పేసి నిన్నే డిసైడ్ అయింది. సో మరి కాసేపట్లో లోక్ భవన్ లోని బీహార్ సంబంధించిన లోక్ భవన్ లో సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మొత్తంగా కూడా చాలా రోజుల తర్వాత, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకున్నటువంటి బీజేపీ కళ నెరవేరిందని చెప్పవచ్చు. గత కొద్ది సంవత్సరాలుగా కూడా బీహార్ లో కూడా చక్రం తిప్పాలనుకున్నారు రాజకీయం. ఎందుకంటే అంతకుముందుకు బీహార్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన 2 పార్టీలు ఉండే, ఒకటి ఆర్జేడీ, జేడీయూ. సో ఒకటి కాంగ్రెస్ పార్టీ. 3కి సంబంధించినటువంటి గతంలో అధికార మార్పు జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో జేడీయూతో బీజేపీ ఒక రకంగా కూటమి ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమిగా గత 2 పర్యాయాలుగా అక్కడ అధికారంలో ఉంటుంది. సో చివరగా మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమిగా రంగంలో దిగి బంబాతం మీద అంటే ఒక రకమైన ఘన విజయం సాధించింది. దాదాపు మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు గాను 202 సీట్లు మొత్తంగా ఎన్డీఏ పార్టీ గెలుచుకుంది. సో ఒక పెద్ద విజయం, భారీ విజయం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక నెక్స్ట్ అక్కడ అత్యధికంగా మొత్తం 202 ఎన్డీఏ కూటమి వచ్చినటువంటి సీట్లలో దాదాపుగా సింహభాగం 89 సీట్లు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆ తర్వాత జేడీకి సంబంధించి నితీష్ కుమార్ సంబంధించి జేడీ 80 సీట్లు గెలుపొంది. ఇతరత్ర ఇక కూటమిలోని పార్టీలన్నీ కలిసి మొత్తంగా కూడా 202 సీట్లు గెలిచారు. ఈ నేపథ్యంలో 89 సీట్లు గెలిచినప్పుడే మొదటగా అత్యధికంగా సీట్లు గెలిచారు కాబట్టి బీజేపీకి ముఖ్యమంత్రి చేస్తారు, ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అంతా భావించారు. సో చివరగా లాస్ట్ టైం నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈసారి బీజేపీకి అవకాశం దక్కుతుందని అనుకున్నారు. కానీ కొంత నితీష్ కుమార్ తాను చివరగా ఎందుకంటే ఎన్నికల హామీ ముందు ఎన్నికల సందర్భంలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మరొకసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లారు కాబట్టి సో ఆయనకు గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండానే నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి చేశారు. ఎందుకంటే దానివల్ల ఇంకో ప్రయోజనం చేకూరింది. అత్యధిక భాగము అంటే అత్యధిక సంవత్సరాలు రికార్డు స్థాయిలో బీహార్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినట్టుగా నితీష్ కుమార్ రికార్డు ఎక్కారు. దాదాపుగా 10 దఫాలుగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సో ఆ రికార్డు కూడా అయిపోయింది. దానికి తోడుగా అతను ఇటీవల కొంత ఎందుకంటే వయసు పైబడంతో వయోభారంతో కూడా కొంత యాక్టివ్ గా తగ్గింది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ తదుపరిగా బీహార్ ను మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలంటే ఒక యువ నాయకత్వం అవసరము అనే ఒక భావనలో నితీష్ కుమార్ ఉన్నారు. అదే సందర్భంలో బీజేపీ కూడా మాకు కూడా ముఖ్యమంత్రి పీఠం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా బ్రిటిష్ తో చర్చలు జరిపింది. అల్టిమేట్ గా ఓకే అన్నట్టుగా తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే నితీష్ ముఖ్యమంత్రి పదవి చేయడం, దానికి రాజీనామా చేయడం, అంతకు ముందే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే
సామ్రాట్ చౌదరి పేరు తెరపైకి వచ్చేది. సామ్రాట్ చౌదరి బీజేపీ తరఫున శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. మరి కాసేపట్లో అతను బీహార్ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇదే సందర్భంలో ఇక నెక్స్ట్ ఈ రోజు కేవలం ముగ్గురే ప్రమాణ స్వీకారం చేయనట్టుగా తెలుస్తోంది. ఒకటి సామ్రాట్ చౌదరి, ఇంకా ఒకటి విజయేంద్ర చౌదరి, ఇంకోటి విజయేంద్ర యాదవ్, ఒకటి విజయ్ చౌదరి. సో మొత్తంగా వీళ్ళు జేడీయూకి సంబంధించినది. వీళ్ళిద్దరు డిప్యూటీ సీఎం లో ఉండబోతున్నారు. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ఉండబోతారు. ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరు జేడీయూకి సంబంధించినటువంటి ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ఓకే, ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా బీహార్ సంబంధించి మొత్తంగా పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయింది. దిగ్విజయంగా పూర్తి చేస్తున్న నేపథ్యంలో బీహార్ సంబంధించి ఒక స్టేబుల్ ప్రభుత్వం ఏర్పడింది. ఇక నెక్స్ట్ మిగతా వారికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో చాలా ఎందుకంటే జేడీకి సంబంధించి ఎక్కువ భాగం అవకాశం ఇస్తారు. ఇతరత్ర అందరూ కూడా మిగతా ఏదైతే శాసనసభకు కూటమిలోని ఎన్డీఏ కూటమిలోకి సంబంధించి అన్ని పార్టీలకు కూడా అవకాశం దక్కబోతోంది. సో సుదీర్ఘంగా బీజేపీకి మాత్రం ఈసారి అభివృద్ధిలో తనదైన ముద్ర వేయబోతున్నారు. సో సామ్రాట్ సంబంధించినటువంటి బీహార్ రాజకీయాల్లో అత్యంత కీలక నేతగా సామ్రాట్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి సామ్రాట్ చౌదరి గురించి మనం చెప్పాల్సి వస్తుంది. కుష్వాహా సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బలమైన సామాజిక వర్గం బీహార్ లో ఉంది. సో ఆ సామాజిక వర్గానికి నాయకుడిగా ఇప్పుడు సామ్రాట్ చౌదరి ఉన్నారు. సో బీజేపీకి ఓబీసీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన మొదటి నుంచి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతనికి అల్టిమేట్ గా ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. సో ఆయన తండ్రి శక్ను చౌదరి కూడా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశారు. సో సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజకీయ కుటుంబం నేపథ్యం కలిగినటువంటి సామ్రాట్ చౌదరికి ముఖ్యమంత్రి పదవి దక్కినట్టుగా తెలుస్తోంది. సో 57 సంవత్సరాల సామ్రాట్ చౌదరి బీజేపీలో ఒక సామాన్య కార్యకర్తగా ముద్ర ఉన్నత పదవులకు అంటే ఎమ్మెల్యేలుగా చాలా సీనియర్ ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు. సో అల్టిమేట్ గా ముఖ్యమంత్రి పదవిని అధిగమించారు. సో చేపట్టారు. దీంతో పాటే బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి ఎదగవచ్చు పార్టీలో అనేది ఒక సందేశాన్ని ఇప్పుడు బీహార్ ద్వారా బీజేపీ నాయకత్వం ఇవ్వాలనుకున్నట్టుగా తెలుస్తుంది. సో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు సామ్రాట్ చౌదరి. సో అంతకుముందుకు ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తంగా కూడా సామ్రాట్ చౌదరి బీజేపీకి అత్యంత కీలకంగా ఉంటూ బీహార్ లో అనేకమైనటువంటి అతని నాయకత్వంలో కూడా ఎన్నికలు వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. సో అల్టిమేట్ గా 1990లో సామ్రాట్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1990లో రబ్రీదేవి ప్రభుత్వంలో కూడా చాలా తక్కువ సమయం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే వయసుకు సంబంధించినటువంటి వివాదం చెలరేగడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 2014లో జేడీలో చేరినటువంటి సామ్రాట్ ఆ పార్టీలో చీలిక తెచ్చి తిరుగుబాటు నేతగాలించారు. ఆ తర్వాత 2018లో కాషాయ కండువా కప్పుకున్నటువంటి ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, తర్వాత 2023లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తంగా కూడా 2021లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అతను ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో మొన్న రీసెంట్ గా 2000 ఎన్నికల తర్వాత కూడా మరోసారి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా చేపట్టినటువంటి సామ్రాట్ అత్యంత కీలకమైనటువంటి హోం శాఖ వ్యవహారాలను సైతం కూడా చక్కబెట్టే పరిస్థితి. సో అల్టిమేట్ గా ఇప్పుడు తాజాగా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో నెక్స్ట్ బీహార్ లో ఒక రకమైన అధికారానికి సంబంధించినటువంటి యువ నాయకత్వం ఉంది కాబట్టి అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పవచ్చు. राज्यपाल संविधान के अनुच्छेद 164(1) द्वारा प्रदत्त शक्तियों का प्रयोग करते हुए బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. సామ్రాట్ చౌదరితో పాటు ఉప ముఖ్యమంత్రులుగా విజయేంద్ర యాదవ్, విజయ్ చౌదరి కూడా ప్రమాణం చేశారు. ఇవాళ ముగ్గురు నేతలు మాత్రమే ప్రమాణం చేశారు. వారం 10 రోజుల్లో పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. బీహార్లో తొలిసారి బీజేపీ అధికారం చేపడుతుండటంతో పండుగ వాతావరణం నెలకొంది. అతిథుల కోసం ప్రత్యేకంగా లడ్డూలు, పిండి వంటలను సిద్దం చేశారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో ఎన్డీఏకు 202 మంది సభ్యుల బలం ఉండగా అందులో 89 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో పాట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అందులో సామ్రాట్ చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా ప్రజలకు సేవ చేయడానికి బీజేపీ తనకి అవకాశం ఇచ్చిందన్నారు సామ్రాట్ చౌదరి. సుమారు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని 2015 నుంచి బీజేపీ కోసం పనిచేస్తున్నానన్నారు. నితీష్ కుమార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు. ప్రధాని మోడీ వికసిత భారత్ విజన్, నితీష్ కుమార్ సుసంపన్న బీహార్ లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
బీహార్ రాజకీయాల్లో అత్యంత కీలక నేతగా ఎదిగిన నాయకుడు సామ్రాట్ చౌదరి. కుషాహా సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా బీజేపీకి ఓబీసీ ముఖచిత్రంగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన తండ్రి సెకండి చౌదరి 7 సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు. తల్లి పార్వతీదేవి తారాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. 57 సంవత్సరాల సామ్రాట్ చౌదరి సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన సామ్రాట్ చౌదరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొత్తం 5 సార్లు పోటీ చేయగా 3 సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం తారాపూర్ నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. सभी प्रकार के लोगों के प्रति संविधान एवं विधि के अनुसार न्याय करूंगा। Oath of secrecy. రాజకీయ జీవితంలో సామ్రాట్ చౌదరి 3 ప్రధాన పార్టీలు కీలక బాధ్యతలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీలో 1990లో సామ్రాట్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999లో రబ్రీదేవి ప్రభుత్వంలో అతి తక్కువ వయసులో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. అయితే వయసుకు సంబంధించి చెలరేగిన వివాదాల కారణంగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 2014లో జేడీయూలో చేరిన సామ్రాట్ ఆ పార్టీలో చీలిక తెచ్చి తిరుగుబాటు నేతగా నిలిచారు. తర్వాత 2018లో కాషాయ కండువా కప్పుకున్న ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2023లో రాష్ట్ర అధ్యక్షుడిగా సైతం బాధ్యతలను నిర్వహించారు. 2021-22లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2025 ఎన్నికల తర్వాత మరోసారి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సామ్రాట్ హోంశాఖ వ్యవహారాలను సైతం చక్కబెట్టారు. तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के समयक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संचुतित या प्रकट नहीं करूंगा।